నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. వెనెజులాపై వైమానిక దాడులు చేపట్టి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న తర్వాత అమెరికా రష్యా మధ్య సంబంధాలపై స్పష్టత వస్తుంది. ఈ అరెస్ట్ పైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బలవంతుడిదే రాజ్యం అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అమెరికా చేతిలో ఇలాంటిదే జరుగుతుందని జెలెన్స్కీ జోస్యం చెప్పారు. అయితే ట్రంప్ మాత్రం పుతిన్ను అరెస్ట్ చేయడం అవసరం లేదని, కానీ ఆయనతో తనకున్న సంబంధంపై చాలా నిరాశగా ఉన్నానని పేర్కొనడం గమనార్హం. పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యుద్ధ నేరాలకు సంబంధించి అరెస్టు వారెంట్ జారీ చేసింది. మదురో అరెస్ట్ అమెరికా మిత్రదేశాలకు, ముఖ్యంగా 2022 నుంచి రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్కు ధైర్యాన్ని ఇచ్చింది. కీవ్ను రష్యా ఆక్రమణ నుంచి కాపాడుకుంటూనే ఉంది. మదురో అరెస్టుపై జెలెన్స్కీ స్పందిస్తూ, ఒక నియంత్రణను ఇలాగా చూడాలంటే అమెరికాకు ఏం చేయాలో తెలుసు అని పరోక్షంగా పుతిన్ను ఉద్దేశించి అన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పుతిన్ను అరెస్ట్ చేసే మిషన్ గురించి ఎప్పుడైనా ఆదేశిస్తారా అని తాజాగా మీడియా ప్రశ్నించగా, అది అవసరం లేదు అనుకుంటున్నాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బదులిచ్చారు. నేను 8 యుద్ధాలను పరిష్కరించాను. ఇది మధ్యస్థంగా లేదా సులభమైన వాటిలో ఒకటిగా ఉంటుందని అనుకున్నాను అని ట్రంప్ విలేకరులతో అన్నారు. గత నెలల్లో వారు 31,000 మందిని కోల్పోయారు. వీరిలో చాలామంది రష్యా సైనికులే. రష్యా ఆర్థిక వ్యవస్థ బాగలేదు. నేను దీనిని పరిష్కరిస్తాననే నమ్మకంతో ఉన్నాను. త్వరగా చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు, ఎక్కువగా సైనికులే అని ట్రంప్ అన్నారు. జై హింద్.